తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారో చూడండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తానికి ఆధారభూతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుడులో ఆది సంభూతుడాయను. మృతులలో నుండి ఎందుకు లేచారో తెలుసండి యేసుక్రీస్తు ప్రభువు? ఎందుకు లేచారు? వాక్యాన్ని ప్రకటించడానికి. ఎలాగో తెలుసండి, ఏమని చెప్పడానికో తెలుసా? ఇదిగో నేను తిరిగి లేచాను. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని లేపటానికి నేను తిరిగి లేచాను మృతులలో నుండి. నేను మిమ్మల్ని లేపుతాను.